టీడీపీ ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మన్యం జిల్లాలోని సీతానగరం వంతెనను పరిశీలించారు. వంతెన పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వంతెన పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వంతెన పనులు అసంపూర్తిగా ఉండడానికి కారణం గత ప్రభుత్వమేనన్నారు. వంతెనకు మంజూరైన నిధులను వైసీపీ నేతలు మింగారని విమర్శించారు. సీతానగరంలో నిర్మిస్తున్న వంతెన పనులను 3 నెలల్లో పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చి వారి కలలను నెరవేరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నా పేరు పువ్వుల ఉమేశ్వరరావు. అది సీతానగరం మండలం లక్ష్మీపురం గ్రామం. ఈ యొక్క బ్రిడ్జ్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఇది ఏంటంటే కనెక్టివిటీ, ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సాకి కనెక్టివిటీ ఈ రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది లాస్ట్ గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్లో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయ్ చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రిడ్జ్ ఈ రోజుకి పునర్నిర్మాణము మరియు కన్స్ట్రక్షన్ రీగైన్ అయింది. సో దానికి మన గౌరవనీయుల ఎమ్మెల్యే గారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాము. అదేవిధంగా మన ఎమ్మెల్యే మన మండలంకి ఈ యొక్క బ్రిడ్జితో పాటు ఆ బజార్లో ఉండే రోడ్డు కూడా ఈ గుంతలు ఇవి కూడా క్లియర్ చేస్తారని చెప్పి ఆ హామీ ప్రకారం అది కూడా నెరవేర్చారు. అదేవిధంగా మా ఊరు విషయంకి వస్తే మన ఎమ్మెల్యే గారు 4 రోడ్లు శాంక్షన్ చేస్తానని నాకు ఇప్పుడు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఇప్పుడు శ్మశాన వాటికి రోడ్డు ఆల్రెడీ 100 మీటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనం ఇప్పుడు వేసుకున్నాము. అదేవిధంగా ఇంకొక 3 రోడ్లు మా ఎమ్మెల్యే గారు మనకి శాంక్షన్ చేయడం జరిగింది కనుక ఆయనకి మేము ఇప్పుడు మన పార్వతీపురం నియోజకవర్గ ఎప్పటి నుంచో కళ సీతానగరం బ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ పైనే ఇప్పటికీ రాకపోకలు సాగు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో దీని ప్రాధాన్యతను కానీ దీని ఆవశ్యకతను కానీ మర్చిపోయారు. అయితే ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జ్కైనా మరమ్మతుల డబ్బులు కూడా కక్కుర్తిపడి మాజీ ఎమ్మెల్యే 1,40,00,000 ఇస్తే ఆ 4 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టి మిగతా ₹1,00,00,000 తన సొంత పాకెట్లో పెట్టుకున్న పరిస్థితి. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో తీసుకున్నాం. ప్రజల సంక్షేమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అని చెప్పి అందులోనే వచ్చిన ప్రభుత్వం కాంట్రాక్టులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు విడుదల చేయించి బ్రిడ్జ్ని కూడా శరవేగంగా పూర్తి చేయిస్తున్నాం. రేపు రాబోతున్న మే ఆర్ జూన్ కల్లా బ్రిడ్జికి ముహూర్తం వస్తుంది. రాకపోకలు కూడా ఇక్కడే సాగుతాయని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం. అంతేకాకుండా సీతానగరం